ఐపీఎల్ 2025 మెగా వేలానికి రంగం సిద్ధమవుతున్న వేళ ఈసారి జట్లలో పెనుమార్పులు జరగనున్నట్లు సమాచారం. రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ నిబంధనలు ఇంకా వెలువడలేదు. అయితే కనీసం 5గురిని రిటైన్ చేసుకునేలా పలు ఫ్రాంచైజీలు ఇప్పటికే కసరత్తులు ముమ్మరం చేశాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఏ ఫ్రాంచైజీలు ఏ టాప్ ఆటగాళ్లను వదులుకుంటున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ లిస్టులో ముందుగా రోహిత్ శర్మ పేరు వినిపిస్తోంది. ముంబైని 5 సార్లు విజేతగా నిలబెట్టిన రోహిత్ శర్మ వేరే ఫ్రాంచైజీకి వెళ్లిపోతాడని జాతీయ మీడియా ఘంటాపదంగా చెబుతోంది. హార్దిక్ పాండ్యా సారథ్య బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి ఆ ఫ్రాంచైజీలో ఈక్వేషన్స్ మారిపోయాయి. సూర్య, బుమ్రా కూడా హార్దిక్ ని కెప్టెన్ చేయడం పట్ల విముఖంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ ముంబై జట్టులో కొనసాగితే కెప్టెన్ గా మళ్లీ ఎన్నికవుతాడు. అలా జరిగిన పక్షంలో రోహిత్ జట్టు నుండి బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ లిస్టులో ఉన్న మరో ప్రధాన పేరు కేఎల్ రాహుల్. 2024 ఐపీఎల్లో ఓ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్తో లక్నో యజమాని సంజీవ్ గోయంకా వాగ్వాదం చేస్తున్నట్లుగా ఉన్న వీడియోలు వైరల్గా మారాయి. దీంతో ఈసారి కేఎల్ పక్కకు తప్పుకోవడం ఖాయమని అభిమానులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే తన ఆర్సీబీ జట్టుకు రావాలని ఉందని ఇటీవల కేఎల్ కూడా వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో రాహుల్ను లక్నో వదిలేస్తుందని ప్రచారం సాగుతోంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథిగా ఉన్న పాప్ డు ప్లెసిస్ బ్యాటర్ గా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అతని సారథ్యంలో కూడా ఆర్సీబీ కప్పు కూడా గెలవలేదు. అంతేకాకుండా ప్రస్తుతం 40 ఏళ్ల వయసుతో ఉన్న డు ప్లెసిస్ ను తప్పించి మరొక యువ క్రికెటర్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలనే లక్ష్యంతో ఆర్సీబీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్సీబీ జట్టులో ఉన్న మరొక ఆణిముత్యం గ్లెన్ మాక్స్వెల్. గత ఐపీఎల్లో అత్యంత దారుణంగా నిరాశపరిచిన గ్లెన్ మాక్స్వెల్ ఆ జట్టుకు గుదిబండగా మారాడు. గతేడాది వన్డే ప్రపంచ కప్ లో ఆసీస్ను ఫైనల్ కు చేర్చిన అతడు ఐపీఎల్ 2024లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. 14.25 కోట్లు పెట్టి కొనుక్కుంటే అతడి నుంచి ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా రాలేదు. అటు బౌలింగ్లోనూ ఏమాత్రం ప్రభావం చూపించలేదు. దీంతో ఈ దరిద్రాన్ని వదులుకోవడమే మంచిది అని ఆర్సీబీ భావిస్తోంది. ఈ లిస్టులో ఉన్న మరొక ఆటగాడు వార్నర్. ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్ కేవలం లీగుల్లో మాత్రమే ఆడతానని ప్రకటించాడు. అయితే గత ఐపీఎల్లో ఢిల్లీ తరపున మంచి ప్రదర్శన చేయలేదు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని పక్కకు తప్పించాలని భావిస్తోంది. ప్రస్తుతానికి ఈ 5గురు టాప్ ఆటగాళ్లను వదులుకోవాలని ఆయా జట్లు భావిస్తున్నాయి. మరి ఈ క్రమంలో మీ దృష్టిలో ఎవరు ఏ ఫ్రాంచైజీలో వెళ్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.